చిన్నారులు అద్భుతమైన బాల్యాన్ని శూన్యంగా మార్చేస్తోంది. వయసు దాటినా సరిగ్గా మాటలు రాక తోటి వారితో కలవలేనట్లుగా తయారవుతున్నారు. సాధారణంగా శిశువులో ఏడాది వయసులో ముద్దుగా మాట్లాడటం ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల పిలుపునకు బదులివ్వడం, నవ్వడం, వారికి కావాల్సిన వస్తువులను చూపించడం ద్వారా స్పందిస్తారు. ఇంట్లో వాళ్లతో కలిసిపోతుంటారు. కరోనా ఈ అనుభూతులను దూరం చేసింది. దీంతో లాక్డౌన్ సమయంలో పుట్టిన చాలా మంది శిశువులు వారి వయసుకు తగ్గట్లు మాట్లాడలేకపోతున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దానికి కారణాలు విశ్లేషిస్తే కోవిడ్ కాలంలో పిల్లలు తమలోని సహజమైన చురుకుదనాన్ని ప్రదర్శించే అవకాశం కోల్పోయారు. తోటి చిన్నారులతో ఆటపాటలు, బంధువులతో అనుబంధాలకు దూరమై సెల్ ఫోన్లకు చేరువయ్యారు. ఆ ప్రభావం వారి మానసిక ఎదుగుదలపై కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అయిష్టంగానైనా పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వడంతో తొలుత రైమ్స్, కార్టూన్స్తో మొదలైన అలవాటు చిన్నారులకు క్రమంగా వ్యసనంలా మారింది. ఇతరులతో మాట్లాడకపోవడం, పిలిచినా పలకకపోవడం, వారి ఉనికినే గమనించకపోవడం వంటి లక్షణాలు బయటపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. తమ పిల్లలకు మాటలు సరిగ్గా రావడం లేదంటూ తల్లిదండ్రులు ఆసుపత్రుల్లో సంప్రదిస్తున్న కేసులు పెరిగాయి. ఇక సెల్ ఫోన్కు బానిసలైన పిల్లలు మాట్లాడే వారి వైపు చూడరు. ఒకే పనిని చేస్తుంటారు. ఒకే రకం వస్తువులను తిప్పుతుంటారు. కొత్తవి అంగీకరించరు. మంకుపట్టుతో మారం చేస్తుంటారు. ఈ లక్షణాలు ఆటిజానికి దారితీస్తాయి. కోవిడ్కు 2 ఏళ్ల ముందు కోవిడ్ సమయంలో పుట్టిన చిన్నారుల వయసు ప్రస్తుతం 3 నుండి 5 ఏళ్ల మధ్య ఉంది. వీరి చిరుప్రాయం దీర్ఘకాలిక లాక్డౌన్ ఆంక్షల నడుమ ప్రారంభమైంది. వీరిలో శారీరక ఎదుగుదల పరంగా సమస్య లేకపోయినా కొందరిలో సహజ సిద్ధమైన మానసిక పరిణితి తక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మాటలు రాకపోవడం, స్పందించకపోవడం వంటి లోపాలను గమనించిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ప్లే స్కూల్లోనూ, నర్సరీలోనూ చేరాల్సిన వయసులో స్పీచ్ థెరపిస్టుల వద్దకు తీసుకెళ్తున్నారు. దీన్ని అధిగమించాలంటే పిల్లలతో తల్లిదండ్రులు రన్నింగ్ కామెంటరీలా మాట్లాడుతూ ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలతో ఎక్కువసేపు గడపాలని, బొమ్మలు, పుస్తకాలు చూపించి ప్రశ్నలు అడిగి ప్రతిస్పందన రాబట్టాలన్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇతర స్క్రీన్ గాడ్జెట్లకు అలవాటు పడ్డప్పుడు వాటిని దూరం చేస్తే తట్టుకోలేరు. కాబట్టి వాటిని నెమ్మదిగా దూరం చేస్తూ పెయింటింగ్, అవుట్డోర్ గేమ్లపై నిమగ్నమయ్యేలా చేయాలి. దీంతో పాటు పిల్లలకు మంచి ఆహారమే కాదు, సరైన ప్రేరణ కూడా తల్లిదండ్రులు కల్పించాలని సూచిస్తున్నారు.